హరే శ్రీనివాస. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారము మంగళాచరణ సంధిలో 2వ పద్యం. తారతమ్యం ప్రకారం 2వ స్థానంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క స్తుతి చేస్తున్నారు దాసుల వారు. జగదుదరన అతి విమల ಗುಣರೂಪಗಳನಾಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ್ತ ಮಿಗೆ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕುಮಿ ಸಂತೈಸಲನು ದಿನವು. ಜಗದುದರನ ಅತಿ ವಿಮಲ ಗುಣರೂಪಗಳನ ಆಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ್ತ ಮಿಗೆ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ మహాలకుమి సంతైసలను దినవు. జగదుదర అంటే పరమాత్మ ప్రళయకాలంలో ఈ మొత్తం సమస్తమైనటువంటి జగత్తుని కూడా ఉదరంలో పెట్టుకొని ధరించి ఉంటాడు. అటువంటి జగదుదరన అతి విమల గుణరూపಗಳನ ఆలోచనది. అతి విమల గుణరూపಗಳನ್ನು, విమల అంటే దోషదూరుడైనటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి వాడు, విమలమైనటువంటి వాడు పరమాత్మ. ఆ విమల గుణాలు, నిర్దోషుడైనటువంటి పరమాత్మ యొక్క అనంత గుణాల్ని, అనంత గుణపూర్ణుడైనటువంటి పరమాత్మ యొక్క అనంత రూపాలు, అనంత గుణాలు, అనంత క్రియా విశేషాలు ఉన్నటువంటి వాడు పరమాత్మ. అటువంటి గుణాలతో కూడినటువంటి ఆ పరమాత్మ ఆయన యొక్క గుణాల్ని మహాభారతము, వేదాల యొక్క సమూహం కూడా ఎంతగానో కొనియాడారు. వేదాల్లో కొనియాడబడ్డవి, మహాభారతంలో కూడా చెప్పబడ్డాయి. ఆ వేదాల కంటే మహాభారతంలో చెప్పబడినటువంటి గుణాల కంటే ఇంకా అతీతమైనటువంటి గుణాలున్నాయి, అనంతమైన గుణాలున్నాయి పరమాత్మకి. అటువంటి వేదాలలో, మహాభారతంలో చెప్పబడనటువంటివి కూడా, అటువంటి గుణాలని కూడా కేవలం ఆలోచన మాత్రంతోనే తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం మహాలక్ష్మీదేవికి ఉందట. ఆలోచన మాత్రದಿಂದ అంటే చూపు మాత్రంతోనే భగవంతుణ్ణి చూడటం, వారి యొక్క రూపాలని చూడటంతోనే మహాలక్ష్మీదేవికి ఆనందం కలుగుతుందట. ఆ జ్ఞానం, అటువంటి మహిమాన్వితురాలు మహాలక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి ఆమె ప్రతిరోజు ప్రతి క్షణము బగే బగేయ నూతనవ కాణుత, మాటంటే పదే పదే నూతనంగా ఉన్నటువంటి రూపాలని చూస్తూ ఉంటారట లక్ష్మీదేవి. చూసిన రూపాలే కాదు, అనుక్షణము భగవంతుని యొక్క కొత్త కొత్త రూపాల్ని, నూతనంగా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క అనంతమైనటువంటి రూపాల్ని, గుణాల్ని, అనంతమైన క్రియల్ని, వాటి యొక్క విశేషాన్ని, భగవంతుడు ఏదైనా ఒక క్రియని గనక చేస్తే ఇచ్ఛామాత్రంతో ఆ క్రియ యొక్క ఉద్దేశం ఏమిటో మహాలక్ష్మీదేవికి తెలుస్తుంది. దాని యొక్క ఫలమేంటో తెలుస్తుంది. ఏ కాలంలో అది జరుగుతుందో తెలుస్తుంది. ఇలాంటి గుణాలన్నీ కూడా మహాలక్ష్మీదేవిలో ఉన్నాయట. అటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము ఎంతటి జ్ఞానము! నిత్యముక్తురాలు మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మి కంటే అనంత గుణాలతో అధికుడైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క రూపాల్ని, గుణాల్ని నిత్యము నూతనమైనటువంటి వాటిని చూస్తూ మిగి హరుషదిం పొగళి హిగ్గువ, అత్యంతమైనటువంటి అధికమైనటువంటి సంతోషంతో పరమానంద భరితురాలగుచు పొగళి హిగ్గువ, ఎప్పుడూ కొనియాడుతూ సంతోషపడుతూ ఉంటుందిట. అదే పురందరదాసుల వారు ఏను ధన్యడో లకుమి ఎంత మాన్యడో సానురాగದಿಂದ హరియ తానే సేవే మాడుతిహడు. పరమాత్మ యొక్క సేవ సాక్షాత్తుగా లక్ష్మీదేవే చేస్తూ ఉంటుంది. కోటి కోటి మృత్యులున్నా కూడా భగవంతుని సేవని
మహాలక్ష్మీదేవి స్వయంగా చేస్తుందిట. ఛత్ర, చామర, వ్యజన, పర్యంక మొదలైన అన్ని రూపాలు తనే అయి భగవంతుడి సేవ చేస్తుంది అని దాసుల వారు చక్కగా వర్ణించారు. అటువంటి మహాలక్ష్మి త్రిగుణమాని, 3 గుణాలకి అభిమాని దేవత. సత్వ, రజ, తమో గుణాలు. సత్వగుణానికి శ్రీదేవి రూపంతో, రజోగుణానికి భూదేవి రూపంతో, తమో గుణానికి దుర్గాదేవి రూపంతో నియమనం చేస్తూ అభిమాని దేవతగా ఉన్నటువంటి మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మి మనల్ని నిత్యము కూడా ఎప్పుడూ ఎల్లవేళలా సంతోషంగా ఉండేట్లుగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనందరి మీద ఉండాలి అంటూ లక్ష్మీదేవి యొక్క ప్రార్థన చేస్తున్నారు దాసుల వారు. జగత్తునే ఉదరంలో పెట్టుకున్నటువంటి పరమాత్మ అనటం మూలన ప్రళయకాలంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపము, ఆ రూపాన్ని కూడా చూసి స్తుతించేటువంటి భాగ్యం ఒక్క మహాలక్ష్మికి మాత్రమే ఉంది. ఎందుకంటే జీవులందరూ భగవంతుని ఉదరంలో ఉంటారు. ఒక్క మహాలక్ష్మీదేవి మాత్రమే భగవంతుని సమీపంలో ఉంటుంది. ప్రళయకాలంలో కూడా సమీపంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? శ్రీదేవి, భూదేవి, దుర్గాదేవి 3 రూపాలతో, శ్రీదేవి ఏమో ప్రళయ జలంలాగా, భూదేవి వటపత్రంగా, దుర్గాదేవి చుట్టూతా ఉండేటువంటి చీకటి కొంచెం వెలుగు ఆ రూపంతో దుర్గాదేవి. ఇలా 3 రూపాలతోనూ భగవంతుని సామీప్యంలోనే ఉండి భగవంతుణ్ణి పొగుడుతూ కొనియాడుతూ శృతి గీతాలతో, వేదంలో చెప్పబడినటువంటి వాక్కులతో చక్కగా స్తుతి చేస్తూ ఉండేటువంటి భాగ్యం లక్ష్మీదేవికి మాత్రమే ఉంది అంటూ లక్ష్మీ యొక్క మహిమ. ಲಕ್ಷ್ಮೀದೇವಿಗೆ ಸತ್ವ ರಜ ತಮೋ ಗುಣಗಳ ಸಂಬಂಧವು ಇಲ್ಲದಿದ್ದರೂ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ದುರ್ಗಾ ರೂಪದಿಂದ ನೇಮಿಸುವಳು. సత్వరజస్తమో గుణాల సంబంధం మహాలక్ష్మికి లేదు, కానీ ఆ 3 గుణాలని నియమనం చేసేటువంటి శక్తి అమ్మవారికి ఉంది, లక్ష్మీదేవికి ఉంది. ఇక బగెబగెయ నూతనవ కాణుత మిగె హరుషదిం పొగళి హిగ్గువ. బగెబగెయ నూతనవ అంటే ప్రతి క్షణము కూడా నూతనమైనటువంటి రూపాలని, కొత్తమైనటువంటి రూపాలు భగవంతుడికి ఎప్పుడూ చూసినవే చూస్తుందా ఆవిడ అంటే కాదు. ఆ భగవంతుని యొక్క రూపాలు నిత్య నూతనంగా ఉంటాయట. అలాంటి కొత్తదనాన్ని, ఆ రూపాలని చూస్తూ అత్యధికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఆ భాగ్యం మహాలక్ష్మికి మాత్రమే ఉన్నది. ఇంకా భగవంతుని యొక్క క్రియ ఎందుకు, ఆయన ఏం చేస్తారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, దాని యొక్క ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి విశేషాలని కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తి ಪ್ರತಿಯೊಂದು ಕ್ರಿಯೆಯಲ್ಲಿಯ ಉದ್ದೇಶ ಫಲ ಕಾಲ ಮುಂತಾದ ಸೂಕ್ಷ್ಮ ವಿಶೇಷತ ಬಲ್ಲವಳು లక్ష్మీదేవి. ఆ యొక్క జ్ఞానం లక్ష్మీదేవికి ఉన్నది, అవన్నీ తెలుసుకోనేటువంటి జ్ఞానం. ఇక సత్తత్వరత్నమాల అనేటువంటి గ్రంథంలో యొక్క వాక్యాన్నే ఇక్కడ దాసుల వారు కన్నడీకరణ చేశారు. బగె బగెయ నూతనవ కాణుత మిగె హరుషదిం పొగళి హిగ్గువా అంటూ మహాలక్ష్మీదేవి యొక్క గుణగణాల్ని ఇక్కడ వర్ణిస్తూ స్తుతి చేస్తున్నారు దాసుల వారు. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.